గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇదేనండి. మనకి తెలంగాణలో మోస్ట్లీ అన్ని మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇదొకటి మనకి గవర్నమెంట్ కాలేజ్. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడుంది, ఇలాంటి డీటెయిల్స్తో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందొచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా. మనకి ఇది వచ్చేసి అఫ్జల్గంజ్లో అయితే ఉందండి, హైదరాబాద్ ప్రాంతంలో. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1959లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఓల్డెస్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇన్ ఇండియా. ఓకేనా. సో తెలంగాణలో ఉన్న ఏకైక డెంటల్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ డెంటల్ కాలేజెస్లో ఈ కాలేజ్ కూడా ఒకటి. ఇంటేక్ ఎంతండి, 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది. మనకి ఎండిఎస్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకే, 27 సీట్స్ అయితే ఉన్నాయి ఎండిఎస్కి. ఓకేనా. సో మీరు ఒకే చోట బీడిఎస్ చేయొచ్చు, ఒకే చోట ఎండిఎస్ కూడా చేయొచ్చు, యూజీ పీజీ ఒకే చోట చేయొచ్చు. రైట్. మనకి 9 స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి పబ్లిక్ హెల్త్ యూనిట్ కూడా అక్కడ వర్క్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పేషెంట్ లోడ్ ఎలా ఉంటుందంటే డైలీ 800 నుంచి 1200 మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారండి. ఓకేనా. అంతమంది వచ్చి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ, సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఆల్ ట్రీట్మెంట్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇది మనం గవర్నమెంట్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి టీచింగ్ హాస్పిటల్గా ఉన్న ఈ హాస్పిటల్లో కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కన్సల్టేషన్ ఫ్రీ, డయాగ్నోస్టిక్స్ ఫ్రీ, అలాగే మెడిసిన్స్ ఆర్ ఫ్రీ. అలాగే ఏం ప్రాసెస్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. ఓకేనా. ఆరోగ్యశ్రీ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఎంప్లాయీ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కార్డు, ఈజేహెచ్ఎస్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ 2 కార్డ్స్ యాక్సెప్ట్ చేసి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. మోస్ట్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్లో ఏ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయరండి. ఇన్సూరెన్స్లో కూడా మనం మళ్ళీ యాడ్ ఆన్ చేసుకోవాలి. సో కాస్మెటిక్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి పేషెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సో తెలంగాణ రాష్ట్రానికి బోర్డర్గా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అయితే పేషెంట్స్ అనేది వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది పొందుతున్నారు. ఓకేనా. రైట్. ఇక వేరే డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందామండి. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. మీకు ఓసీ విద్యార్థులు అయితే కనుక 50%, ఓసీ విద్యార్థులు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే 45%, ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 40% మార్క్స్కి వచ్చిన మీకు అడ్మిషన్ లభిస్తుంది. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 31 డిసెంబర్ 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే మీరు ఈ సంవత్సరం మీ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే 2025, లేదు అంటే ఏ సంవత్సరం స్టార్ట్ చేస్తే ఆ సంవత్సరానికి 31 డిసెంబర్కి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా. రైట్. ఇక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో సీట్ల ఇంటేక్ ఎలా ఉందో చూద్దామండి. 100 సీట్లు ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ 100 సీట్లలో ఆల్ ఇండియా కోటాకి 15% సీట్లు కేటాయిస్తారు, స్టేట్ కోటాకి 85% సీట్లు అనేవి కేటాయిస్తారు. ఓకేనా. సో 15% అంటే 15 సీట్లు, 85% అంటే 85 సీట్లు అనేవి సో అలా క్లాసిఫై ఉన్నాయి. సో రైట్. ఇక ఎండిఎస్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఎండిఎస్ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి, ఫస్ట్ మనం పీజీ చేయాలంటే యూజీ కంప్లీట్ చేయాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మనం ఎండిఎస్ చేయాలనుకుంటే బీడిఎస్లో చేస్తాం కాబట్టి బీడిఎస్ డిగ్రీ అనేది అప్పటికి పొంది ఉండాలి. గుర్తింపు పొందిన డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన కాలేజెస్లో చేస్తే మనకి డీసీఐ గుర్తింపు కూడా ఉంటుంది. అలాగే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేయాలి. సో మనం 5 సంవత్సరాల కోర్సు కదా, ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు థియరీ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. సో మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్న్షిప్ అనేది చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే నీట్ ఎండిఎస్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే. ఇంకా మనం స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలి, కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలండి. డాక్టర్గా మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత మీరు కంపల్సరీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ కౌన్సిల్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకే. రెడీగా ఇక ఎండిఎస్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఎండిఎస్లో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఆఫర్ చేస్తున్నారు. ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ, ఓరల్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, పీరియోడోంటాలజీ, అలాగే ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. సో ఈ కోర్సెస్ అయితే మనకి పీజీలో ఆఫర్ చేస్తున్నారు. ఆ సీట్ల ఇంటేక్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇవి మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ కోర్సెస్. రైట్. ఇక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనకి
బీడీఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎండిఎస్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఫీజులు ఎలా ఉంటాయి చెక్ చేద్దాం. మనకి బీడీఎస్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీజు వచ్చేసి 36,000 రూపాయలు కట్టాలండి. అండ్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 12,000 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎండిఎస్కి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 29,600 రూపాయలు, ట్యూషన్ ఫీజు వచ్చేసి 25,000 నుంచి 50,000 మధ్యలో అయితే మనకి ట్యూషన్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీజెస్ కూడా ఉంటాయి. ఇవైతే మనం ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన ట్యూషన్ ఫీజెస్. ఓకే రైట్, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హాస్టల్స్ ఉన్నాయంటే ఎస్, హాస్టల్స్ అయితే ఉన్నాయి. మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. మనకి అప్రాక్సిమేట్గా 320 బెడ్స్ అయితే ఉంటాయండి. 90 రూమ్స్ అయితే మనకి సెపరేట్గా అమ్మాయిల కోసం అయితే కేటాయించారు. ఇక డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది 5,000 రూపాయలు. ఇక రెంట్ ప్రతి నెల వచ్చేసి 500 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంది. ఇక షేర్డ్ రూమ్స్ కదా, మోస్ట్లీ 4 విద్యార్థులు అయితే షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 సార్లు అయితే మీల్స్ ప్రొవైడ్ చేస్తారు, వెజ్ నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా రైట్, ఇక పీజీ హాస్టల్స్ గురించి మాట్లాడుకుందామండి. బాయ్స్కి అయితే ఠాగూర్ రెసిడెన్స్, అలాగే గర్ల్స్కి అయితే మదర్ తెరిసా రెసిడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేమ్స్ పెట్టుకున్నారు. సో మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హాస్టల్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి, ఫీజులు కూడా ఇలా ఉన్నాయి. ఓకేనా రైట్, ఇక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనం చదవాలి అంటే అడ్మిషన్ పొందాలి కదా. అడ్మిషన్ రావాలి అంటే మనం కంపల్సరీ నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఎంతెంత ర్యాంక్ రావాలి మరి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిలకు వచ్చేసి 2,19,431 లోపు, అమ్మాయిలకి 2,25,227 లోపు ర్యాంకు రావాలండి. ఇక బీసీ ఏ కేటగిరీలో అబ్బాయిలకి 3,38,915 లోపు, అమ్మాయిలకి 3,44,437 లోపు ర్యాంక్ రావాలి. బీసీ బి కేటగిరీకి అయితే 2,40,594 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకి 2,36,098 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీసీ మెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదండి. అలాగే బీసీఈ కేటగిరీలో కూడా మెయిల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. బీసీసీ అమ్మాయిలకు వచ్చేసి 3,06,281 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీడి కేటగిరీకి అయితే అబ్బాయిలకి 2,31,321 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,31,132 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ ఫీమేల్కి 2,31,501 లోపు ర్యాంక్ రావాలి. ఎస్సీ విద్యార్థులకైతే 3,22,098 లోపు అబ్బాయిలకి, 3,20,717 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,93,847 లోపు అబ్బాయిలకి, 2,97,005 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం 2024కు సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ని రిఫరెన్స్గా తీసుకున్నాం. సో మీ క్యాస్ట్ ఆధారంగా ఈ ర్యాంక్ లోపు కనుక మీకు ర్యాంక్ వస్తే తెలంగాణలో ఉన్న ఏకైక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చినట్టే. ఓకేనా, మీకు డెంటల్ కాలేజెస్లో కానీ, లేదు అంటే ఫార్మాలో కానీ, నర్సింగ్, ఇంకా మనకి అగ్రికల్చర్, చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి కదా. ఎలాంటి కోర్స్ అయినా కూడా మనం అడ్మిషన్ అయితే చేయగలుగుతామండి. సో మీకు ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ స్ట్రీమ్లో కానీ, ఏ డిగ్రీ కోర్స్లో కానీ అడ్మిషన్ కావాలి అన్న ఎడ్యునైన్ అయితే రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.